ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ అమరావతి వారి ఆదేశాల మేరకు నూతన న్యాయస్థానాల భవనాల సముదాయంలో గల సమావేశ మందిరంలో న్యాయవాదుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 40 గంటల మెడియేషన్ శిక్షణా కార్యక్రమం సోమవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ శిక్షణా కార్యక్రమం జనవరి 19 నుండి నేటి నుంచి జనవరి ఈ నెల 23 వరకు 5 రోజుల వరకు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోని శిక్షణా కార్యక్రమంలో సుప్రీంకోర్టు మెడియేషన్ మరియు కన్సిలేషన్ ప్రాజెక్ట్ కమిటీకి చెందిన శిక్షకులు, విశాఖపట్నం జిల్లాకు చెందిన 35 మంది న్యాయవాదులు మరియు సబ్జెక్టు ఎక్స్పర్ట్లు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు కార్యక్రమంలో భాగంగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ద్వారా ఈ శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ద్వాపర యుగంలోనే మహాభారత యుద్ధాన్ని ఆపడానికి శ్రీకృష్ణుడు కౌరవుల వద్దకు శాంతిదూతగా వెళ్లి మధ్యవర్తిత్వం వహించారని ఆయన గుర్తు చేశారు. అయితే ఆనాడు ఇరుపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడం వల్ల ఆ యొక్క మధ్యవర్తిత్వం విజయవంతం కాలేదని, ఫలితంగా కురుక్షేత్ర యుద్ధం జరిగిందని వివరించారు. నాటి కాలంలో కేవలము నైతిక విలువల ఆధారంగా చర్చలు జరపలేమని, కానీ నేడు మధ్యవర్తిత్వ చట్టము ద మెడియేషన్ యాక్ట్ ద్వారా మధ్యవర్తిత్వానికి పూర్తి చట్టబద్ధత లభించిందని పేర్కొన్నారు. భారతదేశంలోని మధ్యవర్తిత్వం ద్వారా తక్కువ వివాదాలు పరిష్కరించబడుతున్నాయని, ఈ సంఖ్యను పెంచవలసిన ఆవశ్యకత ఎంతగానో ఉందని న్యాయవాదులకు సూచించారు. పెండింగ్ కేసులను తగ్గించడం ద్వారా న్యాయవాదులకు నష్టం ఉందని, అదేవిధంగా అది వారి వృత్తి గౌరవం పెంచుతుందని తెలిపారు. మధ్యవర్తులుగా శిక్షణ పొందిన న్యాయవాదులను నియమిస్తారని, ఆ కేసులను పరిష్కరించడంలో మధ్యవర్తిత్వ మెలకువలు పాటించాలని తెలిపారు. ఈ సందర్భంగా పలు సుప్రీంకోర్టు కేసులను ఉదాహరిస్తూ ప్రత్యామ్నాయ వివాద పరిష్కార మార్గాలైన లోక్ అదాలత్, ఆర్బిట్రేషన్, జ్యుడిషియల్ సెటిల్మెంట్, మీడియేషన్ మరియు కన్సిలేషన్ గురించి విపులంగా వివరించారు. Of course, that mediation was failed, whatever it is. Now the mediation is legalized. Act also came. Of course, some sections were not notified. In due course of time, our trainer Suresh Garu told me that the leftover sections also will be notified. You have most experienced trainers. It is our luck. So please seriously take training. And 5th day on completion of training, that is well-literary section, I will come and I will know what best you are trained. You will be trained. Advocates training, mediation training is very, very essential to the advocates, because client in first instance will knock your doors. So unlike foreign countries, mediation to some extent is not being successful in India. Of course, slowly it is going to be successful. In foreign countries, at lawyers' chambers, mediation will take place, and if any client approaches one lawyer, he will call the other lawyer to his chamber, or this lawyer will go to the chambers of other lawyers. They both will discuss and they both will mediate, and then they will settle the matter without. Supreme Court Mediation Conciliation Committee ఉత్తర్వుల మేరకు, గౌరవ హైకోర్టు వారి ఉత్తర్వులు, స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు 40 hours ట్రైనింగ్ టు ది అడ్వకేట్స్ ఈ రోజున ఇనాగ్రేట్ చేసాం ప్రోగ్రామ్. 5 days ఈ ప్రోగ్రాం నిర్వహించబడుతుంది. మనకి కేరళ రాష్ట్రం నుంచి ఆల్ ది వే దూరం నుంచి కూడా వచ్చి మనకి ఇద్దరు ట్రైన్డ్
ట్రైనర్స్, మాస్టర్ ట్రైనర్స్ ఆన్ ది సబ్జెక్ట్, మీడియేషన్ సబ్జెక్ట్ మీద వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వడానికి వచ్చారు. వారు విపి తంకచంద్ గారు, పిజి సురేష్ గారు. వారు ట్రైనింగ్ మన మీద దానిలో రీసెర్చ్ చేసి ఆ సబ్జెక్ట్ మీద, మీడియేషన్ మీద వాళ్ళు స్కిల్డ్ కాబట్టి మనకి వాళ్ళిద్దరిని మనకి ఇక్కడికి పంపించడం జరిగింది. అయితే ఇది షెడ్యూల్ ప్రకారం 5 days, అంటే 5 daysలో 40 hours. సో ఈ ట్రైనింగ్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కోర్టులో ఉన్న కేసులు భారం చాలా ఎక్కువగా ఉంది. అయినప్పటికీ కూడా మీడియేషన్ ద్వారా ఈ కేసులు పరిష్కరించుకుంటే చాలా వరకు మళ్ళీ కేసులు వాళ్ళ మధ్య పరిష్కరించుకున్న వాళ్ళ మధ్య వచ్చే అవకాశం లేదు. దీన్ని లీగలైజ్ చేయడం కూడా జరిగింది చట్టం ద్వారా. మీడియేషన్ యాక్ట్ అని ఒక చట్టం తీసుకొచ్చారు. కాకపోతే ఆ చట్టం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంకా నోటిఫై అవ్వలేదు. ఈ మీడియేషన్ అనేది మనం ఈ రోజున ఇప్పుడు ఇక్కడ చూడటం కాదు, మహాభారతంలోనే శ్రీకృష్ణ రాయబారం, అంటే ఆ రాయబారం అంటే మీడియేషన్ వచ్చి ఇరుపక్షాలకి, కౌరవులు పాండవులకు కూడా ఆ మంచి చెడులు మీడియేషన్ వల్ల ఆ యుద్ధం జరిగితే ఎట్లా ఉంటుంది, దాని పరిణామాలు ఎలా ఉంటాయి అని చెప్పి ఆయన అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి ఒక రాజీ మార్గంలో మీరిద్దరూ వెళ్ళండి అని చెప్పని చెప్పడం జరుగుతుంది. అయితే అప్పుడున్న ఇదిని బట్టి అది సక్సెస్ఫుల్ అవ్వలేదు. మీడియేషన్ సక్సెస్ అవ్వటం, ఫెయిల్ అవ్వటం కాదు ఇంపార్టెంట్ కాదు, మీడియేషన్ టేకప్ చేయాలి. ప్రతి కేసులో కూడా అవకాశం ఉన్న అన్ని కేసుల్లో కూడా మీడియేషన్ టేకప్ చేయమని ఇప్పుడు సుప్రీంకోర్టు ఉత్తర్వులు కానీ, హైకోర్టు వారు కానీ చెప్తూ ఉన్నారు. మేము కూడా మీడియేషన్ కోసం చాలా కేసులు రిఫర్ చేస్తున్నాము. వాళ్ళు కూడా ఇక్కడ పర్మనెంట్ లోకదల చైర్మన్, మిగతా న్యాయమూర్తులు అందరూ కూడా ఆ మీడియేషన్ ద్వారా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ట్రైనింగ్ చాలా బాగుంటుంది. అడ్వకేట్స్ దీన్ని సద్వినియోగపరుచుకొని పొందిన ట్రైనింగ్ని వాళ్ళు ఈ క్లయింట్స్ కూర్చోబెట్టి మీడియేషన్ చేయడం ద్వారా కేసులు పరిష్కరిస్తారని ఆశిస్తూ నేను ఇంతటితో ముగిస్తున్నాను. రైట్. వింధ్య హిమాచల యమునా గంగ ఉచ్చల జలధి తరంగ జయ గాథ జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత.